ఆర్పి గారు, ఓకే, మీరు ప్రతిపక్షానికి సంబంధించి ఎవరు మాట్లాడినా కానీ కరెక్ట్ కౌంటర్ ఇస్తున్నారు, ఓకే. బట్ మీ పాలక పక్షంలో చూసుకుంటే కూటమి ప్రభుత్వం వచ్చి 7 నెలలు 8 నెలలు దగ్గర అవుతుంది. ఈ పాలన చూసిన తర్వాత మీకేమనిపిస్తుంది? ఏపీలో పరిస్థితులు ఎలా ఉన్నాయి అనుకుంటున్నారు? కూటమి సఖ్యతను చెడగొట్టడానికి కుట్రలు జరుగుతుందని చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. ఏంటి పరిస్థితి, అసలు ఎలా నడుస్తుంది బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళ కాంబినేషను, గవర్నమెంట్? జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు అధికార దాహం, అధికార మోహం, అధికార వ్యూహం ఇలా ఉండేటి పరిస్థితులు. తన అధికారం కోసం, తను గెలవడం కోసం ఎంతటోనైనా గెలికేటోడు. రోజారెడ్డి, శ్రీరెడ్డి, బోరుగడ్డ అనిలు, పంచు ప్రభాకరం ఇలా కొన్ని వందల మందిని ప్రభుత్వ డబ్బులు అంటే ప్రజల డబ్బుల్ని వాళ్ళకిచ్చి వాళ్ళని మేపి దారుణమైనటువంటి మాటల సభ్య సమాజం తలదించుకునేటట్టు కూడా వాళ్ళు తిట్టించడం జరిగింది. అది పెద్ద విపత్తు వైఎస్ఆర్సీపీకి. ఈరోజు మనం గమనిస్తే అంటే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు బాబాయ్ చనిపోయినా దిక్కుండేది కాదు, సొంత చెల్లి కనతల్లి బయటికి వెళ్ళినా కూడా దిక్కుండేది కాదు, మాస్కులు అడిగినందుకు సుధాకర్ గారిని చంపేసి దిక్కునేది కాదు, ఎమ్మెల్సీ అనంతబాబు ఒక దళిత డ్రైవర్ని డోర్ డెలివరీ చేసి దిక్కునేది కాదు, అమర్నాథ్ గౌడ్ని చంపిన, తోట చంద్రయ్య గారిని చంపేసిన, ఏదైనా లక్షల కోట్లు లూటీ చేసిన, వెంకటేశ్వర నాశనం చేసిన దిక్కునేది కాదు. ఈరోజు నేను వాస్తవంగా మాట్లాడుతున్నా, కూటమి ప్రభుత్వం తరపున నేను టీడీపీ వైపున ఉన్నానని కాదు, దేవుడి సాక్షిగా చెప్తున్నా. ఇక్కడ మంచి పద్ధతి ఏంటంటే, ప్లస్ ఏంటంటే ముగ్గురు అంటే చంద్రబాబు నాయుడు గారు చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పటికీ, తర్వాత మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, ఆయన డిప్యూటీ సీఎం అయినా, పంచాయతీ రాజ్ అయినా, రూరల్ డెవలప్మెంట్, రూరల్ వాటర్ సప్లై, ఫారెస్ట్, ఎన్విరాన్మెంట్, సైన్స్ అండ్ టెక్నాలజీ లాంటి శాఖలు తీసుకున్నప్పటికీ కూడా ఆయన కూడా 100% అన్ని శాఖలకి, ఫారెస్ట్ అయినా, సైన్స్ అండ్ టెక్నాలజీ అయినా, ఎన్విరాన్మెంట్ అయినా, రూరల్ డెవలప్మెంట్, రూరల్ వాటర్ సప్లై కానీ, పంచాయతీ రాజ్ కానీ అన్ని శాఖల్ని కూడా చాలా నీట్గా దగ్గరండి కూర్చొని వాటిని మరమ్మతులు చేస్తున్నాడు. ఏ తప్పు జరుగున్నా, ఏ తప్పుదోవ పట్టున్నా కూడా చాలా నిజాయితీగా నిగ్రహంగా చేస్తున్నారు. ఆయనకి చాలా సంతోషం. మన పవన్ కళ్యాణ్ గారిని మెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆయన అసెంబ్లీలో మాట్లాడేటప్పుడు కూడా ఒక కన్న తండ్రికి ఇచ్చే విలువ చంద్రబాబు నాయుడు గారికి ఇస్తున్నారు. నేను ఒక పార్టీ నుంచి వచ్చాను, మీరు ఒక నుంచి పార్టీకి వచ్చాను, ఏదో కలిసి చేయాలి కాబట్టి చేసామని కాదు. ఆయన చంద్రబాబు నాయుడు గారి యొక్క వైవిధ్యాన్ని కానీ, ఆయన వైభోగాన్ని కానీ, ఆయన వైభవాన్ని కూడా ఒప్పుకుంటున్నాడు. ప్రతి విషయంలో కూడా ఒక కన్న బిడ్డలాగా, ఒక కన్న తండ్రితో ఉండేటువంటి సంబంధాన్ని కొనసాగిస్తున్నారు. అదేవిధంగా కూడా మన ఐటీ శాఖ మంత్రి, తర్వాత వచ్చేసి రియల్ టైం గవర్నెన్స్లో ఉండే ఆర్టీజీ కావచ్చు, తర్వాత వచ్చేసి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ కావచ్చు, దాని తర్వాత హోమ్ అండ్ రిసోర్స్ డెవలప్మెంట్ కావచ్చు, ఇన్ని శాఖలు తీసుకున్నటువంటి మన లోకేష్ గారు కూడా ఆయన ఒక సొంత అన్నలాగా పవన్ కళ్యాణ్ గారిని కూడా గౌరవించడం, అదేవిధంగా మా అన్నదమ్ముల్లాగా వీళ్ళు కష్టపడడం, తండ్రిలాగా ఆయన ఆశీర్వదించడం, ముగ్గురు కూడా సమ ఉజ్జీలు. ఆయనేమో పెట్టుబడులు, మంచి కంపెనీల కోసం ఆయన ఆరాటపడుతుంటే, పంచాయతీరాజు, గ్రామాలు, అటవీ ఇవన్నిటి సమృద్ధిగా ముందుకు తీసుకెళ్ళడానికి మౌలిక సదుపాయాల కోసం ఈయన నిగ్రహంగా ప్రతి చోట వాగులు, వంకలు, డొంకలు ఏమాత్రం వెనక తిరిగి చూసుకోకుండా కోట్ల రూపాయలు విలువ చేసే ప్యాన్ ఇండియా స్టార్ అని చెప్పుకోవాలంటే ఒక రకంగా. అలాంటి వ్యక్తి ఈరోజు ప్యాన్ ఇండియా పొలిటీషియన్ అయ్యాడంటే కారణం ఇచ్చిన ప్రతి శాఖ విషయంలో కూడా ఆయన సాటిస్ఫాక్షన్గా ఆయన చేసేటువంటి విషయం చిన్న చితక విషయం కాదు. ఇంకో విషయం, చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన పూర్తి అనుభవాన్ని కూడా అణువణువున పెడుతూ రాష్ట్రం ఎటువైపుకి వెళ్ళాలి అనేది 24 గంటలు 360 రోజులు కూడా ఇదే విషయం మీద ఉంటారు అని నేను పూర్తిగా నమ్ముతున్నా. ఇలా ముగ్గురు సమ ఉజ్జీలు, సమస్య ఏదైనా ముగ్గురు ఒకేసారి దిగి దాని గురించి ఆలోచిస్తున్నారు. ఈరోజు రాష్ట్రం సస్యశ్యామలంగా ఉంది. ఈరోజు 164 మంది ఎమ్మెల్యేలు కావచ్చు, వీళ్ళ క్యాబినెట్ మినిస్టర్లు కావచ్చు, ఇక్కడి నుంచి వెళ్ళిన రాజ్యసభ సభ్యులు కావచ్చు, ఇక్కడి నుంచి వెళ్ళినటువంటి సెంట్రల్ మినిస్టర్లు కావచ్చు, ఎవరైనా కూడా చంద్రబాబు నాయుడు గారి కనుసైగల్లో, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారి యొక్క సమ ఉజ్జీలతో, వీళ్ళందరి యొక్క ఆలోచన పరిజ్ఞానంతో మంచి పరిణామాలు కూడా ఈరోజు రామ పరిపాలన, రామరాజ్యం లాంటి పరిపాలన వస్తుంది. ముందు బూతులు లేవు, అవినీతి లేదు, కాంట్రవర్సీలు లేవు, కొట్లాటలు లేవు, తిట్టుకోవడాలు లేవు, అనవసరమైన కేసులు లేవు. అందరినీ కూడా చాలా ఓపికగా కూటమి ఎదుర్కొంటుంది, ముందుకు తీసుకెళ్తుంది. ఏదో వీళ్ళు 11 సీట్లు వచ్చినాయి, ఎందుకు వచ్చాయని రెక్టిఫికేషన్ చేసుకోకుండా 11 సీట్లు ఇంకోలా వచ్చాయి అనుకుంటున్నారు తప్ప 100% మళ్ళీ 2029లో కూటమి ప్రభుత్వం వస్తుంది. నాకు తెలిసి ఈ 11 సీట్లలో కూడా 4 సీట్లే వచ్చే అవకాశం ఉంది. 100% చెప్తున్నా. నాకు ఏదో కొడుతుంది గట్టిగా, వచ్చేది 4 సీట్లే. కాబట్టి నేను ఒకటే మాట మాట్లాడుతున్నా, ఏ మాట అయినా రోడ్ల మీదో, ఇళ్లల్లోనూ,
సాక్షి పత్రికలోనో సాక్షి పేపర్లోనో లేకపోతే సాక్షి డిజిటల్ మీడియాలోనో మైక్ ముందు మాట్లాడడం కాదు, దమ్ముంటే అసెంబ్లీకి రావాలని కోరుకుంటున్నా. ఓకే. ఈరోజు పులివెందులు కావచ్చు, రాజంపేట కావచ్చు, బద్వేలు కావచ్చు, తంబాలపల్లి కావచ్చు, పొంగనూరు కావచ్చు, తర్వాత దర్శి, ఎర్రగొండపాలెం, మంత్రాలయం, ఆలూరు, పాడేరు, అరకు 11 సీట్లు ఇచ్చారు మీకు. 11 సీట్లు మీకు దమ్ముంటే ప్రజలు మీకు ఓట్లేసింది అసెంబ్లీకి వెళ్ళి చట్టసభల్లో, శాసనసభలో ప్రజల సమస్యల గురించి పోరాడమని మీకు ఓట్లేశారు. మీరు ఓడిపోయారు, ప్రతిపక్ష హోదా లేదు కదా అని భయపడిపోయి మిమ్మల్ని ఎవరు కొట్లా తిట్లా. మీకు దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి మీకు ఓట్లేసిన ప్రజల్ని వాళ్ళని గెలిపించండి, వాళ్ళ సమస్యల మీద పోరాడాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, జై కూటమి, జై టీడీపీ, జై సిబిఎన్ గారు, జై పవన్ కళ్యాణ్ గారు, జై నారా లోకేష్ గారు, జై పురంధరేశ్వర్ గారు. ఓకే. థ్యాంక్ యూ సో మచ్.